హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో అందరు బాగున్నారా అండి? సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ లాగా అండి. సో టిఫిన్ కిందికి ఉప్మా చేస్తున్నానండి. చూడండి, ప్యాన్ హీట్ అయిందండి. సో ఇంత తీసుకుంటున్నాను నేను రవ్వ. సో నెయ్యి లాంటిది ఏమి వేయనండి, నేను ఇలాగే వేయించుతాను. నా మట్టుకే అండి, ఒక్కదానికే. సో మా ఆయన తినడు ఉప్మా, నడవదు ఆయనకు. ఉప్మాలు పప్పులు ఉప్పులు వేయవద్దు. మీరు ఏ టిఫిన్ చేస్తున్నారో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో టమాటా చట్నీ పెట్టాలండి, చాలా రోజులు అవుతుంది. సో పులుసు మరిగించాలి ఈరోజు. మనం పెట్టుకునే రోజు కూడా మళ్ళీ ఒకసారి మరిగించాల్సి ఉంటుందండి టమాటా చట్నీ. ఎందుకంటే మనం చింతపండు అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఆ పులుపు అనేది మనం మరిగించడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత అదే ప్రాసెస్. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి వేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు తోటకూర టమాటా చేయాలండి కర్రీ. ఉప్మా అయిపోయిన తర్వాత మిర్చి చాలా కారంగా ఉందండి, సన్నం ఉంది కదా, ఫుల్ కారం ఉన్నాయి. ఇంకా ఇన్ని కట్ చేసుకున్నా అవి కాకుండానే. సో ఆయిల్ అనేది వేడి అయిందండి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చి, చూడండి ఎలా చిల్లుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పప్పు వేసుకోవాలండి. పప్పు అయినా పల్లీలైనా ఇష్టం, ఏది మసాలా వేసుకోవచ్చు. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి నచ్చుతుంది. ఇందులో మినపప్పు కూడా వేసుకోవచ్చండి, నేను ఆప్షనల్. ఏది టేస్ట్ అనిపిస్తే అది వేసుకోవచ్చు. ఓన్లీ పప్పు వేస్తాను, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి, టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల.
ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందామండి. సో ఇంత వేస్తున్నాను. పచ్చిమిర్చి అప్పుడు కొద్దిగా వేసాను. సో ఇప్పుడు కొంచెం వేసాను. మళ్ళీ కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ ఉప్మా అనేది బాగుండదు కదా, సో అందుకే కొంచెమే వేసాను, సరిపోతుంది. హాఫ్ వరకు తీసుకున్నాను కదండి రవ్వ అనేది. సో అందులో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటున్నాను. సో సరిపోతుంది. మరీ మెత్తగా ఇష్టం ఉండదండి, సో ఆడికాడికే సరిపోతుంది. ఇప్పుడు ఇది మరగాలండి. మరిగిన తర్వాత ఉప్మా అనేది పోసేసుకుందాం. నా మాటల కన్నా మీకు గంట సౌండే ఎక్కువ వస్తుందని నాకు అర్థమైంది. మళ్ళీ వాయిస్ ఓవర్ ఎవరిస్తారని నేను చేసేటప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఏమీ అనుకోవద్దండి. ఆ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సో మీరు వెంటనే వీడియో అనేది ఓపెన్ చేసి చూసేయచ్చు. కొద్దిగా పోసుకుంటానండి వాటరు. సో ఇది మరగడం వల్ల కొద్దిగా డ్రై అవుతాయి కదా మళ్ళీ. సో మరీ గట్టిగా అయితే కూడా బాగోదు ఉప్మా అనేది. మరీ మెత్తగా కూడా తిననండి నేను. చూడండి మరుగుతుందండి. కలుపుకోవాలి వెంటనే. స్టవ్ అనేది సింపుల్గా పెట్టుకోవాలండి. మనకి గట్టిగా అవుతుంది లేకపోతే. చూడండి నేను ఆడికాడికే వేసిన వేస్తారనేది. చూడండి ఫ్రెండ్స్, పొడి పొడి అయింది మంచిగా. ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను. చూడండి మొత్తం ఇది లోకల్ కొత్తిమీర అండి. సో మొత్తం పువ్వులు పూసింది. ఇట్లా వేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకోవడమే. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో కొద్దిగా నీరని ఉంటుంది కదండి. సో ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 minutes అలా ఉంచేసుకోవాలి, సరిపోతుంది. సో స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నానండి. సో వేడికి సరిపోతుంది. అంతే అండి, వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఉప్మా అయింది చూడండి. సో తినాలి. చట్నీ లాంటివి ఏమీ వేసుకున్నాండి, పట్టిదే తింటాను. నాకు ఎట్లయినా నడుస్తుంది, చట్నీ ఉండాలా అనేది ఏం లేదు. చూడండి ఉప్మా ఎలా ఉందో. చూడండి చూడండి గట్టిగానే అయిందండి. నేను ఇలానే తింటాను. మరి మెత్తగా అయితే కూడా గుజు గుజు లెక్క నాకు నచ్చది. సో ఇలానే తింటానండి. సాల్ట్ అయితే అడికాడికి సరిపోయిందండి. సో బాగుంది ఉప్మా. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వాచ్ చేసినందుకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.